అందరికీ నమస్కారం అండి. దయచేసి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు, సహకరించగలరు. థ్యాంక్ యూ. మీ తోడ్పాటును అందించండి. అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ రాత్రి 1 4వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. సీరియల్లోకి వెళ్దామా? పత్రికలన్నీ ఘోష పెట్టడం మొదలెట్టాయి. దెయ్యమా కాదా, పోలీసు వారు ఎందుకు తేల్చరు అంటూ ఒక పత్రిక రాసింది. దెయ్యమని చెప్పి పోలీసు వారు తమ అసమర్థతను కప్పిపుచ్చుతున్నారు. ఇంకొక పత్రిక చెప్తోంది, ప్రజలకు రక్షణ ఏది, ప్రాణభయంతో ప్రజలు గజగజలు ఆడవలసిందేనా అను మరో పత్రిక. దెయ్యమో కాదో తేలేంత వరకు ఎవరూ బయటికి వెళ్ళొద్దు ఇంకో పత్రిక సలహా. ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా ఆపద తప్పదు, దెయ్యాన్ని ఎవరేం చేయగలరు మరో పత్రిక. సాయంకాలం కాగానే తల్లులు పిల్లల్ని గట్టిగా కావలించుకుని కూర్చుంటున్నారు. పురుషులు ఆఫీసుల నుంచి తిన్నగా ఇంటికి వచ్చి తలుపులు మూసి గడియలు పెట్టి కూర్చుంటున్నారు. చీకటి పడిన తర్వాత మద్రాసు మహాపట్నం వీధుల్లో జనసంచారమే ఉండట్లేదు. సినిమా హాళ్ళు, హోటళ్ళు, షాపులు ఖాళీగా ఉంటున్నాయి. తెగించిన వాళ్ళు ఏ కొద్ది మందో తప్ప ధైర్యం చేసి చీకటి పడిన తర్వాత వీధుల్లోకి ఎవరూ రావటంలా. మద్రాసు పట్టణంలో వాణిజ్యం దెబ్బతింటోంది. మద్రాసు నగర పోలీసులు ఈ విషయం దర్యాప్తు చేసి వెంటనే ప్రజల్లో భయం పోగొట్టి నగరంలో పరిస్థితి చక్కబడేటట్టు చేయాలని వాణిజ్య మండలి విజ్ఞప్తి చేసింది. పత్రికల వాళ్ళు పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు గుమిగూడుతున్నారు. చీకటి అవగానే ఇంకేమైనా జరిగిన వార్త వస్తుందేమోనని థియేటర్ల సంఘం వారు, హోటళ్ల సంఘం వారు, ట్యాక్సీ సంఘాల వారు, ఇంకా ఇతర సంఘాల వారు పోలీస్ కమిషనర్కి, హోంమంత్రికి నివేదికలు పంపారు. 2 రోజుల పాటు అన్ని పత్రికలు దెయ్యం విషయాలే రాశాయి. పత్రికల్లో పేరు పడితే చాలనుకునే వాళ్ళు దెయ్యాన్ని ఇక్కడ చూసామని అక్కడ చూసామని కల్పించి పత్రికలకు రాస్తున్నారు. పత్రికలు ఆ వార్తలు ప్రకటిస్తున్నాయి. వీలున్న వాళ్ళు దెయ్యం భయం వల్ల మద్రాసు వదిలి తమ సొంత ఊరికి వెళ్ళిపోతున్నారు. దెయ్యం మళ్ళీ బలి తీసుకుంది. నిన్న రాత్రి 1 దెయ్యం మళ్ళీ ఒక 16 ఏళ్ల అమ్మాయిని ఎత్తుకుపోయిందని పాఠకులకు తెలియచేయటానికి చాలా విచారిస్తున్నాం. శ్రీ పార్థసారథి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఇంజనీర్, పెరంబూరులో రోజ్ మేరీ రోడ్లో ఉంటున్నారు. వారిదొక చిన్న బంగళా. ఓ గదిలో ఆయన భార్య, ఇంకో గదిలో ఆయన కుమార్తె సుజాత పడుకొని ఉన్నారు. ఒక రాత్రి వేళ ఇంట్లో ఏదో చప్పుడు అయితే శ్రీ పార్థసారథి భార్య భర్తను నిద్రలేపింది. పార్థసారథి ఎలక్ట్రిక్ దీపం స్విచ్ నొక్కితే దీపం వెలగలేదు. ఫ్యూజ్ పోయిందేమో అనుకుని ఫ్యూజ్ వేయటానికి నడవాలోకి వెళ్ళారు. ఆయన వెనక ఆయన భార్య కూడా వెళ్ళింది. నడవాలో కటిక చీకటిగా ఉంది, ఏమీ కనిపించడం లేదు. పార్థసారథి అగ్గిపుల్ల గీశాడు. అప్పుడు చూశాడు తనకెదురుగా నల్లగా ఒక ఆకారం నిలుచుని ఉండటం. ఆ ఆకారానికి తల లేదు. తల ఉండవలసిన చోట పుర్రె ఉంది. ఆ పుర్రెకు కళ్ళున్నాయి. ఆ దృశ్యం చూడగానే పార్థసారథి భార్య ఒక కేక పెట్టి కింద పడిపోయింది. ఆ సమయానికి అగ్గిపుల్ల ఆరిపోయి మళ్ళీ అంతా చీకటైపోయింది. పార్థసారథి ధైర్యస్తుడు. ఇంకొక అగ్గిపుల్ల గీయటానికి ప్రయత్నిస్తూ ఉండగా తల మీద ఏదో బరువుగా పడింది. నేల కూలాడు. పార్థసారథికి స్పృహ వచ్చేటప్పటికి రాత్రి 2 అయింది. ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి. ఆయన భార్యకి ఇంకా స్పృహ రాలేదు. కుమార్తె సుజాత ఏమైందో అనుకుని పడుకున్న గదిలోకి వెళ్ళాడు పార్థసారథి. సుజాత లేదు. పరుపు మీద రక్తము, ఎముకలున్నాయి. పెరటి గుమ్మం బార్లా తెరిచింది. పార్థసారథి పోలీసులకు ఫోన్ చేశాడు. దుఃఖంతో కుమిలిపోతున్న ఆ దంపతుల్ని మా విలేకరి వెళ్ళి కలుసుకున్నాడు. మనిషి చేసిన పని కాదిది, దెయ్యమే, సందేహం లేదన్నారా దంపతులు. ఇంటి వాకిటి తలుపు, పెరటి తలుపు పడుకునే ముందు జాగ్రత్తగా గడియలు పెట్టానని, ఇంట్లోకి రావడానికి ఇంకో మార్గం లేదని, తలుపులు విరగ్గొట్టినట్టుగా నిదర్శనాలు లేవని అన్నారు ఆయన. మూసిన తలుపులు మూసినట్టుండగానే, తలుపులకు వేసిన తాళాలు వేసినట్టుండగానే శ్రీ హీరాలాల్ కుమారుడు శోభన్ అదృశ్యమైన విషయం పాఠకులకు తెలిసిన విషయమే. తలుపులు మూసి గడియలు పెట్టినా, వాటికి తాళాలు వేసినా ఈ దెయ్యానికి అవి అడ్డు రావు. పోలీసులను, డిటెక్టివ్లను ప్రఖ్యాత డిటెక్టివ్ శ్రీ యుగంధర్ పరిశోధన చేస్తున్నారని విన్నాం. నమ్ముకుని ఎంతకాలం ఈ పట్నం ప్రజలు భయంతో వణికిపోతూ బతకగలరు, ఇంకా ఎంతమంది బలవుతారో కూడా తెలియదు. మాంత్రికులని, భూత వైద్యులను పిలిపించి దెయ్యాన్ని తరిమి వేసే ఏర్పాటు వెంటనే ఎందుకు చేయకూడదు?
మంత్రవేత్తలను పిలిపించి హోమాలు చేయించి దెయ్యాన్ని వెళ్ళగొట్టే ప్రయత్నం ఎందుకు చెయ్యరు? అలాంటిదేదో చేసి నగర ప్రజల్లో భయం పోగొట్టి శాంతి భద్రతలు నెలకొల్పాలి అని కొందరు విజ్ఞులు అంటున్నారు. ఈ పనికి అధికారులు పూనుకోకపోయినా సంఘసేవ సమాజాలు, శ్రీమంతులు పూనుకోవాలి, ఒక దినపత్రిక రాసింది. ఇక ఇంకో యువతి అదృశ్యం ఏమిటి? దెయ్యం మళ్ళీ ఎత్తుకుపోయిందా? 2 రోజుల తర్వాత ఈ పతాక శీర్షికతో వెలువడింది ఒక దినపత్రిక. అటువంటి శీర్షికలు వేశాయి మిగతా పత్రికలని. మద్రాస్, మార్చి 7వ తేదీ. మా విలేఖరి: నిన్న రాత్రి 1 గంటకు దెయ్యం మళ్ళీ ఇంకొక యువతిని ఎత్తుకుపోయిందన్న వార్త ఇప్పుడే వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఇష్యూ డిపార్ట్మెంట్లో ఉన్నతోద్యోగి శ్రీ మీనన్. ఆయన వయసు 32 ఏళ్ళు. మీనన్ భార్య పేరు శకుంతల. ఆమె వయసు 24 ఏళ్ళు. మీనన్ అన్నామలై నగరంలో సొంత ఇంట్లో ఉంటున్నాడు. సంవత్సరం క్రితమే పెళ్ళయింది. పిల్లలు లేరు. ఇంట్లో భార్య, భర్త మాత్రమే ఉంటున్నారు. నిన్న రాత్రి ఇంటి వెనక వైపు తలుపు ఎవరో తట్టిన చప్పుడై మీనన్ దీపాలు వెలిగించి వెళ్ళి తలుపు తీశాడు. తలుపు కవతల ఒక ఆకారం నిల్చునుంది. మనిషి ఎత్తున పుర్రె మాత్రం ఉంది. ఆ పుర్రెకు కళ్ళున్నాయి. అప్పుడు జ్ఞాపకం వచ్చిందట మీనన్కి దెయ్యం విషయం. అప్పుడు గుర్తుకొచ్చిందట రాత్రి 1 గంట అయిందని. వెంటనే మీనన్ తలుపు మూసేయబోయాడట. ఏదో తెల్లటిది ఎముక లాంటిది కళ్ళ ముందు కదిలింది. మరుక్షణం తల మీద దెబ్బ తగిలింది. వెంటనే స్పృహ పోయింది. తెలివి వచ్చేటప్పటికి రాత్రి 3 గంటలైంది. మీనన్ భార్య శకుంతల ఇంట్లో లేదు, అదృశ్యమైంది. మీనన్ వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. వాళ్ళు వెంటనే వచ్చారు. ఇదివరలో రామానుజం భార్య ఎలైస్ని, హీరాలాల్ కుమారుడు శోభన్ని, మేజర్ రమాకాంత్ ప్రియురాలు మాలినిని, పార్థసారథి కుమార్తె సుజాతని ఎత్తుకుపోయినప్పుడు పోలీసులు వాళ్ళ ఆచూకీ తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఎంత ఫలించాయో ఇప్పుడు అంతే. కాసేపు వీళ్ళంతా హడావిడిగా తిరిగి కొన్ని ఫోటోలు తీసి పోలీసులు వెళ్ళిపోయారు. తను భార్యను మళ్ళీ చూస్తాననే ఆశ అయితే లేదు మీనన్కి. అధికారులు ఈ విధంగా తాత్సారం చేయటం న్యాయం కాదు. మనుషులు మాయమవుతున్నారు. ఏమవుతున్నారు? గాలిలో కలిసిపోతున్నారా? నిజంగా దెయ్యం అనేది ఉందా? దెయ్యమే వీళ్ళందరినీ ఎత్తుకుపోతోందా? ఎందుకు? ఆకలి వేసి పీక్కు తినటానికా? రాత్రి 1 గంటకే దెయ్యాలకు ఆకలేస్తుందా? ఎత్తుకుపోవడానికి అందమైన ఆడవాళ్ళని, అందులోనూ పసిపిల్లలని ఏరుకోవటానికి ఏదైనా కారణం ఉందా? ఈ దెయ్యాన్ని నుంచి ప్రజలను కాపాడేందుకు అధికారులు ఏం చేయలేరా? అసలు ఈ పనులు చేస్తున్నది దెయ్యమేనా? ఎంతోమంది దొంగలని, హంతకులను, దేశద్రోహులను అసమాన ప్రజ్ఞతో పట్టుకున్న డిటెక్టివ్ యుగంధర్ ఏం చేస్తున్నాడు? మనం మనుషులం, అది మానవాతీతమైన శక్తి, మనం ఏం చేయలేం అని యుగంధర్ చెప్తే ఈ సందిగ్ధం, ఈ బాధ ఉండవు కదా. ఇక హెచ్చరిక: రాత్రిళ్ళు ఎవరు ఒంటిగా ఎక్కడికి వెళ్ళొద్దు. ఎవరు రాత్రిళ్ళు ఒంటిగా వెళ్ళి తలుపు తెరవద్దు. ముఖ్యంగా వయసులో ఉన్న ఆడవాళ్ళు, పిల్లలు ఉన్న ఇళ్లలో రాత్రిళ్ళు అందరూ ఒకే గదిలో ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మగవాళ్ళు ఆడవాళ్ళని, పిల్లలని వదిలి వెళ్ళకూడదు. వీలైతే ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్ళు, ఒకే ఇంట్లో అందరూ కలిసి పడుకోవటం ఇంకా మంచిది ఈ దెయ్యం విషయం తేలేంతవరకు. ప్రభుత్వం సైనిక సహాయం కోరి ప్రతి వీధిలోనూ సైనికుల్ని కాపలా పెట్టడంలో తప్పే ఉంది. నగరంలో విపరీతమైన పరిస్థితి ఏర్పడింది కనుక సైనిక సహాయం కోరటంలో తప్పేమీ లేదని మా అభిప్రాయం అని ఒక దినపత్రిక. ఇక రండి యుగంధర్, మీకోసమే కాచుకున్నాం అన్నాడు ముఖ్యమంత్రి. అది ఆఫీస్ గది. హోంమంత్రి, హోమ్ మినిస్టరీ, ముఖ్య కార్యదర్శి, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, చీఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నారు ఆ గదిలో. 2 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. యుగంధర్, రాజు వాటిలో కూర్చున్నారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ చదివాం. ఈ దెయ్యం గురించిన కేసులో మొదటి నుంచి మీరు కూడా పరిశోధన చేస్తున్నారని ఇన్స్పెక్టర్ రాశారు. మీ అభిప్రాయం తెలుసుకోవటం చాలా అవసరమని ఈ సమావేశానికి మిమ్మల్ని రమ్మన్నాను అన్నాడు ముఖ్యమంత్రి. అవును, ఈ భీకర రూపాన్ని రామానుజం మొట్టమొదట రోడ్డు మీద చూసినప్పటి నుంచి ఈ కేసుతో నాకు సంబంధం ఉంది. మీ అభిప్రాయం ఏమిటి అసలు అడిగాడు ముఖ్యమంత్రి. అందరూ యుగంధర్నే చూస్తున్నారు. నా అభిప్రాయం చెప్పడానికి నాకు అసలు ఎటువంటి అభ్యంతరమూ లేదు. ముందు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాను, మీరు అందరూ సమ్మతిస్తే అన్నాడు యుగంధర్. ఏమిటది అడిగాడు హోంమంత్రి. ఏమిటో ముందుగా చెప్తే నా ఎక్స్పెరిమెంట్ ఫలించదు చెప్పాడు యుగంధర్. ఆల్ రైట్, కానివ్వండి అన్నాడు ముఖ్యమంత్రి. యుగంధర్ కుర్చీలోంచి నిలబడ్డాడు. ఐజీని, కమిషనర్ని చూసి దయచేసి మీ దగ్గరున్న రివాల్వర్స్ నా చేతికిస్తారా అని అడిగాడు. ఎందుకు? నా ఎక్స్పెరిమెంట్కి అవసరం. ఇంకెవరి దగ్గరైనా ఆయుధాలు ఉంటే దయచేసి అవి కూడా నాకు ఇవ్వండి.
మమ్మల్ని నిరాయుధుల్ని చేసి మీరు చేయబోయే ఎక్స్పెరిమెంట్ ఏమిటో నాకు అర్థం కాలేదు అన్నాడు ఐజీ. ప్లీజ్ అన్నాడు యుగంధర్. ఇంకెవరైనా ఐజీని కమిషనర్ని రివాల్వర్స్ ఇవ్వమని అడిగుంటే అందులో ముఖ్యమంత్రి హోంమంత్రి గదిలో ఉండగా తక్షణం గదిలోంచి బయటకు పొమ్మనేవాళ్ళు. కానీ యుగంధర్ అడగటం వేరు. న్యాయాన్ని, ధర్మాన్ని, నీతిని, నిజాయితీని ఎటువంటి పరిస్థితుల్లోనూ విస్మరించడని అందరికీ తెలుసు. కమాన్, ఆయన ఎక్స్పెరిమెంట్ చేయనివ్వండి అన్నాడు ముఖ్యమంత్రి. ఆ ఇద్దరు ఉన్నత పోలీసు ఉద్యోగులు రివాల్వర్స్ యుగంధర్కి ఇచ్చేశారు. యుగంధర్ వాటిని జేబులో పెట్టుకుని తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తెరిచాడు. రాజు గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. యుగంధర్ తలుపుకి లోపల గడియ పెట్టొచ్చి కూర్చున్నాడు. మీరు కూర్చున్నారే, ఎక్స్పెరిమెంట్ చేస్తామన్నారుగా అన్నాడు ఐజీ. కాసేపు పడుతుంది, ఆ విషయం అలా ఉండనివ్వండి. అందమైన ఆడవాళ్ళని పిల్లల్ని ఎత్తుకుపోతున్నది దెయ్యమా కాదా? మనిషే ఈ పనులు చేస్తున్నాడా? దెయ్యం అయితే దెయ్యం ఆ పనులు చేయడానికి కారణం ఏమిటి? మనిషి అయితే ఆ కారణం ఏమిటి అన్నాడు యుగంధర్. మేము ఊహించలేకగా మిమ్మల్ని అడుగుతున్నాము అన్నాడు హోంమంత్రి. పోనీ దెయ్యమే అనుకుందాం. ఇంతవరకు జరిగిన సంఘటనలో ఒక పద్ధతి స్పష్టంగా తెలుస్తోంది. అందమైన యువతులు ఈ నగరంలో వేల మంది ఉన్నారు, వాళ్ళని ఎవరిని ఎత్తుకుపోలేదు. అలాగే 5 ఏళ్ల పిల్లలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని ఎత్తుకుపోలేదు అంటే అడిగాడు ముఖ్యమంత్రి. రామానుజానికి అతని భార్య ఎలైస్ ప్రాణం. హీరాలాల్కి ఒక్కడే కొడుకు, ఆ కొడుకే అతని సర్వస్వం. మేజర్ రమాకాంత్కి మాలిని ప్రియురాలు. యుగంధర్ మాట్లాడుతున్నాడు. గదిలో అందరూ యుగంధర్ మాటలు వింటూ అతన్నే చూస్తున్నారు. తలుపు చప్పుడైంది. యుగంధర్ లేచాడు. మాట్లాడుతూనే, ఈ దెయ్యం ఒక చోట కాదు, ఈ ఒక ప్రాంతంలో కాదు, అన్ని ప్రాంతాల్లో కనిపించింది. ఎటొచ్చి రాత్రి 1 గంటకే అంటూ తలుపు గడియ తీస్తున్నాడు. తీస్తూ ఉండగా గదిలో దీపాలు ఆరిపోయాయి. వాట్ ఈజ్ దిస్ అన్నాడు ముఖ్యమంత్రి. దీపాలు ఎలా ఆరిపోయాయి అన్నాడు ఐజీ. కుర్చీలు జరుపుతున్నారు కొందరు లేచి నిలబడుతున్నారు ఆ చీకటి గదిలో. యుగంధర్ తలుపు తెరిచాడు. తెరుస్తూ ఒక రెక్క విసురుగా గోడకేసి కొట్టాడు. చీకటి గదిలో కూర్చున్న వాళ్ళందరూ తలుపు వైపు చూశారు. బయట బసారాలో కూడా దీపం లేదు, వెలుగు లేదు, చీకటి. ఆ చీకట్లోంచి గదిలోకి వచ్చింది ఒక రూపం. మనిషి ఎత్తునుంది, తల లేదు, పుర్రె. ఆ పుర్రె కదిలి వచ్చింది గదిలోకి. ఆ పుర్రెకి కళ్ళున్నాయి. గుడ్ గాడ్ అన్నారెవరో. జాగ్రత్త, దెయ్యం అన్నారు ఇంకెవరో. ఎవరో తలుపు వైపు పరిగెత్తారు. యుగంధర్, యుగంధర్ కేకేశారు కొందరు. నిమిషం పాటు ఆ గదిలో అల్లకల్లోలం, అరుపులు. ఎవరో అగ్గిపుల్ల గీశారు. ఆ వెలుతురులో, ఆ వెలుగులో ఆ రూపం ఇంకా భీకరంగా కనిపించింది. అగ్గిపుల్ల ఆరిపోయింది. పట్టుకోనివ్వండి, పట్టుకోనివ్వండి, పోనివ్వకండి దాన్ని, తలుపు మూసేయండి అందరు అరుస్తున్నారు. అంతలో దీపాలు వెలిగాయి. యుగంధర్ తలుపు దగ్గర ఉన్నాడు. ముఖ్యమంత్రి కుర్చీలో కాళ్ళు పెట్టుకుని గొంతు కూర్చున్నాడు. హోంమంత్రి తనకేమీ కనిపించకుండా మొహానికి ఉత్తరయం కప్పుకున్నాడు. ఆయన సెక్రటరీ కుర్చీ ఎక్కి నిల్చున్నాడు. దీపాలు వెలగ్గానే ఐజీ ఆఫ్ పోలీస్, కమిషనర్ తలుపు వైపు పరిగెత్తారు. తలుపుకి చేయి అడ్డంగా పెట్టి ఎక్కడికి అడిగాడు యుగంధర్. యుగంధర్, మీరేదో ఎక్స్పెరిమెంట్ చేస్తామన్నారు, మా దగ్గర నుంచి పిస్తోళ్ళు తీసుకున్నారు, లేకపోతే దెయ్యాన్ని తూట్లు పడేటట్టు అన్నాడు కమిషనర్. యుగంధర్ నవ్వి, అందుకే మీ పిస్తోళ్ళు తీసుకున్నాను, లేకపోతే నా అసిస్టెంట్ రాజుని తూట్లు పడేటట్లు కాల్చేవాళ్ళు అంటూ ఉండగా రూపం నెమ్మదిగా గదిలోకి వచ్చింది. పాదాల నుంచి తల వరకు ఒంటికి అతుక్కునున్న నల్లని బట్ట, తల ఉండవలసిన చోట తెల్లని పుర్రె. గదిలో దీపాలు వెలుగుతుండగా రూపం గదిలోకి రావటం వల్ల ఎవరూ కంగారు పడలేదు. సర్కస్లో హాస్యగాన్ని చూస్తున్నట్టుంది. గది మధ్యకు వచ్చి రాజు తలకున్న మాస్క్ తీసేశాడు. తీసి బల్ల మీద పెట్టాడు. ఐజీ ఆఫ్ పోలీస్ విరగబడి నవ్వి, మీరు మమ్మల్ని బాగా ఫూల్ చేశారు అన్నాడు. మిమ్మల్ని ఫూల్ చేద్దామనే ఉద్దేశంతో చేయలేదు. రాజుకి ఈ మాస్క్ పెట్టి గది చీకటి చేసి రాజుని ప్రవేశపెడితే దెయ్యం వచ్చిందని మీరంతా భ్రమపడతారా పడరా అని తెలుసుకోవాలని చేశాను. దెయ్యం కాదు, మనిషే వాళ్ళందరిని ఎత్తుకుపోయాడని రుజువు చేయటానికి ఇలా చేశారా అడిగాడు హోంమంత్రి. మనిషి చేసి ఉండొచ్చు అని రుజువు చేయటానికి నాకు నేను రుజువు చేసుకునేందుకు అన్నాడు యుగంధర్. ఇక ఆల్ రైట్, రుజువైంది కదా, తర్వాత అడిగాడు ముఖ్యమంత్రి. ఇంతమందిని ఎత్తుకుపోయింది దెయ్యం కాదని మనిషేనని అనుకుని మన కార్యక్రమం ఆలోచిద్దాం. ఎవరిని ఎందుకు ఎత్తుకుపోతున్నది మనకు తెలియదు కనుక ఇక ముందు ఎత్తుకుపోకుండా రక్షణ ఏర్పాటు చేయడం సాధ్యం కాని పని. ఆ మనిషిని మనం ఎంత త్వరగా పట్టుకోగలిగితే ప్రజలకు అంత త్వరగా రక్షణ ఇవ్వగలం అన్నాడు యుగంధర్. ఎలా పట్టుకోవటం ఆలోచించారా అడిగాడు హోంమంత్రి. హీరాలాల్ కుమారుడు శోభన్ ఎత్తుకుపోయిన కేసులో మనకు ఒక సూచన ఉంది, మిగతా కేసుల్లో ఎలాంటి సూచన లేదు.
హీరాలాల్ కొడుకును ఎత్తుకుపోయిన కేసులో సూచన ఉందా? ఏమిటది? అడిగాడు ఐజీ. హీరాలాల్ కొడుకును ఎత్తుకుపోయింది మనిషేనని మనం అనుకునే పక్షంలో వీధి తలుపు లోపల గడియ పెట్టుండగా పిల్లాన్ని ఎలా ఎత్తుకుపోయాడన్న ప్రశ్న వస్తుంది. దానికి ఒక సమాధానం ఉంది. హీరాలాల్ ఇంట్లో ఎవరో ఒకరు ఆ మనిషికి సహాయం చేసి ఉండాలి. పిల్లవాడిని ఎత్తుకుపోయిన తర్వాత వీధి తలుపు మూసి గడియ పెట్టి తాళం వేసి ఉండాలి. తాళం చెవులు హీరాలాల్ సెక్రటరీ మోహన్ దాస్ దగ్గర ఉన్నాయి కనుక అతన్ని అనుమానించడానికి తగిన కారణం ఉందంటాను. కమిషనర్ చిన్నగా తగ్గాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు కూడా మోహన్ దాస్ను అనుమానించి అతను కంట కనిపెడుతూనే ఉన్నాడు ఇన్ని రోజులు. కానీ ఎటువంటి రుజువు దొరకలేదు చెప్పాడు. ఈ ఘోరాలన్నీ ఏదో దెయ్యం చేస్తుందన్న భ్రమ కలిగించగలిగిన గట్టికులు అంత సులభంగా పట్టుబడతారా? ఏదైనా పన్నాగం పన్ని పట్టుకోవాలి కానీ అన్నాడు యుగంధర్. అంతలో టెలిఫోన్ మోగింది. ముఖ్యమంత్రి 2 నిమిషాలు టెలిఫోన్లో మాట్లాడి రిసీవర్ పెట్టేసి కుర్చీలోంచి లేచాడు. థ్యాంక్ యూ యుగంధర్. ఈ ఘోరాలు చేస్తున్న దెయ్యం కాదని మీరు రుజువు చేసిన తర్వాత నా తల మీద బరువు సగం తగ్గిపోయింది. ఆ దుర్మార్గులు పట్టుకునేందుకు మీరు పోలీస్ అధికారులు కలిసి పనిచేస్తారని, త్వరలో పట్టుకుంటారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎంత త్వరగా పట్టుకోగలిగితే అంత మంచిది. రేపే స్టేట్మెంట్ ఇస్తాను. దెయ్యం కాదని, అనవసరంగా భయపడద్దని అన్నాడు. ప్లీజ్ ఇప్పుడొద్దు. మనం అందరం దెయ్యమే అనుకుంటున్నామన్న అభిప్రాయంతో వాళ్ళను ఉండనివ్వండి చెప్పాడు యుగంధర్. ఆల్ రైట్, మీ ఇష్టం, కానీ త్వరగా. నా సర్వశక్తులా ప్రయత్నిస్తాను అన్నాడు యుగంధర్. ఇక ఈ టెలిఫోన్ కాల్ మీకు మిస్టర్ గిరి అన్నాడు యుగంధర్. కమిషనర్ ఐజీ యుగంధర్ కన్సల్టింగ్ రూమ్లో కూర్చొని ఉన్నారు. హలో, కమిషనర్ హియర్. దెయ్యం ఎత్తుకుపోయిందా? వస్తున్నాను, వెంటనే వస్తున్నాను అని రిసీవర్ హుక్ మీద పెట్టాడు. కమిషనర్ వణుకుతున్న చేత్తో. అతని మొహం పారిపోయింది. వాట్ ఈస్ ద మ్యాటర్? మళ్ళీ ఇంకెవరైనా ఎత్తుకుపోయారా అడిగాడు యుగంధర్. తల ఊపాడు కమిషనర్. ఎవరిని, ఎక్కడ అడిగాడు రాజు. నా కొడుకు రమేష్ని నా ఇంట్లోంచే చెప్పాడు కమిషనర్ వణుకుతున్న గొంతుతో. యుగంధర్ క్రిజ్లర్ కారులో వెళ్ళారు. కమిషనర్ ఐజీ కూడా. వీధిలో 2 పోలీస్ వ్యాన్లు ఆగున్నాయి. సాయుధ పోలీసులు గేటు దగ్గర కాపలా ఉన్నారు. ఇంటి వసారాలో పోలీసు ఉద్యోగులు నిలబడి ఉండడం కనిపించింది. డ్యామిట్, ఇక్కడ ఎందుకు ఇంతమంది సాయుధ పోలీసులు? కాపలా అంతా జరిగిపోయాక అన్నాడు ఐజీ. కారు తిన్నగా లోపలికి డ్రైవ్ చేశాడు రాజు. ఇంకా పూర్తిగా ఆగకముందే కమిషనర్ కారులోంచి దిగి లోపలికి పరిగెత్తాడు. వసారాలో నిలబడ్డ పోలీస్ ఆఫీసర్ల అటెన్షన్ సెల్యూట్స్ కమిషనర్ గమనించలేదు. లోపలికి పరిగెత్తాడు. మీ మిసెస్ పడక గదిలో ఉన్నారు, డాక్టర్ కూడా అక్కడే ఉన్నారు అని అసిస్టెంట్ కమిషనర్ చెప్తున్న మాటలు పూర్తిగా వినిపించుకోకుండా పరిగెత్తాడు కమిషనర్ గిరి. డాక్టర్ మంచం పక్కన నిల్చుని ఉన్నాడు. గిరి భార్య కళ్ళు మూసుకుని మంచం మీద పడుకుంది. మంగళ పిలిచాడు గిరి. మిస్టర్ గిరి, మీ భార్యకి ఇంజెక్షన్ ఇచ్చాను నిద్రపోయేందుకు, లేపకండి చెప్పాడు డాక్టర్. నిద్రపోయేందుకు ఇంజెక్షన్ ఇచ్చారా? మీకు మర్చిపోయిందా? ఏం జరిగిందో నాకు చెప్పకుండా మత్తు మంది ఇచ్చారా? డ్యామ్ యూ అని అరుస్తున్నాడు కమిషనర్. ఆమె హిస్టీరిక్ అయిపోయింది. స్మెల్లింగ్ సాల్ట్స్ వాసన చూపించినా ఇంకేం చేసినా హిస్టీరియా తగ్గల. తప్పనిసరిగా పెతిడ్రేని ఇవ్వవలసి వచ్చింది. ఆమెకు విశ్రాంతి కావాలి. ఇప్పుడు లేపితే మళ్ళీ హిస్టీరిక్ ఫిట్స్ రావచ్చు. ఫిట్స్ వచ్చి మతి చెల్లించవచ్చు. చాలా పెద్ద షాక్ ఆమెకి. ప్లీజ్ అంటూ కమిషనర్ని చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్ళాడు. గదిలోంచి బయటికి రాగానే అసిస్టెంట్ కమిషనర్ని చూసి ఏం జరిగిందో మీకేమైనా తెలుసా అడిగాడు కమిషనర్. 1:20 కంట్రోల్ రూమ్కు ఫోన్ చేశారట మీ భార్య. స్పష్టంగా ఏమీ చెప్పలేదట. ఏడుస్తూ అరుస్తూ తన కొడుకుని దెయ్యం ఎత్తుకుపోయిందన్నారట. కంట్రోల్ రూమ్కి ఎవరు ఫోన్ చేస్తున్నదని అడిగితే చెప్పలేదట. నేనే నా కొడుకుని దెయ్యం ఎత్తుకుపోయింది అంటూ ఏడుస్తూ రిసీవర్ని కింద పడేశారట. టెలిఫోన్ డిస్కనెక్ట్ చేయకపోవడం వల్ల కాల్ ట్రేస్ చేశారు. మీ ఇంటి నుంచి ఆ కాల్ వచ్చిందని తెలియగానే మీకు ఫోన్ చేసి వెంటనే నేను ఇక్కడికి వచ్చాను. ఏం జరిగిందో తెలుసుకుని మీకు తర్వాత చెబుదాం అనుకున్నాను అన్నాడు అసిస్టెంట్ కమిషనర్. ఆల్ రైట్, తర్వాత అడిగాడు కమిషనర్. నేను వచ్చినప్పుడు గేట్ దగ్గర సెంట్రీ లేరు. మీ ఇంటి వాకిలి తలుపు బార్లా తెరిచింది. గబగబా లోపలికి వెళ్ళాను. ఏడుపు వినిపించింది లోపల నుంచి. పరిగెత్తాను. మీ భార్య టెలిఫోన్ దగ్గర కింద పడుకుని వెక్కి వెక్కి అరుస్తున్నారు. అమ్మాయి ఏమిటి జరిగింది అని అడిగాను. నా ప్రశ్న తనకు అర్థం కానట్టు, నేనెవరో తనకు తెలియనట్టుగా నన్ను చూశారు. అసలు ఈ ప్రపంచంలో ఉన్నట్టు లేరు. రమేష్ అంటూ ఏడుస్తున్నారు. వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాను. అయితే ఏం జరిగింది? పిల్లవాడిని ఎవరు ఎలా ఎత్తుకుపోయింది మీకు తెలియదన్నమాట. ఒక్కటి మాత్రం తెలుసు, సెంట్రీలు ఇద్దరు గేటు దగ్గర పడుకుని గాఢ నిద్రపోతున్నారు. నిజానికి అది నిద్ర కాదు. ఇద్దరికి స్పృహ లేదు. మత్తు మంది ఇవ్వడం వల్ల స్పృహ పోయింది. నా ఇంటి గేటు దగ్గర ఉన్న సెంట్రీలకు మత్తు మంది ఇచ్చారా? వాట్ ఏ షేమ్ అరిచాడు కమిషనర్.
సెంట్రీలు ఎక్కడున్నారు ఇప్పుడు అడిగాడు యుగంధర్. వసారాలో పడుకోబెట్టాం, అక్కడే ఉన్నారు చెప్పాడు అసిస్టెంట్ కమిషనర్. యుగంధర్ వసారాలకు వెళ్ళాడు. స్పృహ లేకుండా పడున్న ఇద్దరిని పరీక్ష చేసి ఇంకో పావుగంటలో స్పృహ రావచ్చు అన్నాడు రాజుతో. అందరూ హాల్లోకి వెళ్ళారు. కమిషనర్ 2 చేతులతో మొహాన్ని కప్పుకున్నాడు. పొంగి వస్తున్న దుఃఖం అణుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అందరికీ తెలుసు. పోలీసు ఉద్యోగి తను. అందరి ముందర చిన్నపిల్లవాళ్ళ ఏడవకూడదు. గుండెని ఏదో పట్టి నలుపుతున్నట్టుంది. తన కొడుకు రమేష్ను తలుచుకుంటే చాలు ఒళ్ళంతా వణికిపోయేంత దుఃఖం వస్తోంది. ఇక నిగ్రహించుకోలేక పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. ఐజీ, ఏసీ ఇద్దరూ లేచారు. కమిషనర్ కూడా వెళ్ళటానికి. వద్దు, కాసేపు ఆయన్ని ఒంటరిగా ఉండనివ్వండి అన్నాడు యుగంధర్. మరి తరువాయి భాగం మనం రేపు విందాం. థ్యాంక్ యూ.